ఘటోత్కచుడు మరియు అఖిలావతి దంపతుల కుమారుడు బార్బరికుడు. ఆయన చిన్నప్పటినుంచి గొప్ప యోధుడు. మహాభారత యుద్ధం కొనసాగడానికి ముందు కృష్ణుడు పాండవులు, కౌరవులలోని శక్తివంతమైన యోధులందరినీ ఒంటరిగా ఎన్ని రోజుల్లో యుద్ధాన్ని ముగించగలమని అడిగారు. భీష్ముడు 20 రోజులు చెప్పగా, ద్రోణాచార్య 25 రోజులు అన్నారు. కర్ణుడు 24 రోజులు పడుతుందని బదులిచ్చారు. అర్జునుడు 28 రోజులు పడుతుందని చెప్పారు. బార్బరికుడు మాత్రం 1 నిమిషమని సమాధానమిచ్చి అందర్నీ ఆశ్చర్యపర్చారు. దానికి బర్బరిక 3 అపరాధ బాణాలు కలిగి ఉన్నానని మరియు అతను నాశనం చేయాలనుకుంటున్న ప్రత్యర్థులను గుర్తించడానికి మొదటి బాణాన్ని ఉపయోగిస్తానని, రెండవ బాణం ఉపయోగించి అతను కపాడాలి అనుకుంటున్న ప్రతిదాన్ని గుర్తించి, మూడవ బాణం గుర్తించబడని ప్రతి ఒక్కరిని నాశనం చేస్తుంది మరియు తరువాత అతని వద్దకు తిరిగి వస్తుంది చెప్పారు. యుద్ధంలో ఓడిపోతున్న పక్షానికి మద్దతు ఇస్తానని మరియు పోరాడతానని తన తల్లికి వాగ్దానం చేసినట్లు బార్బరిక చెప్పాడు. అందువలన బార్బరికుడు యుద్ధంలో పాల్గొంటే యుద్ధ ఫలితాలు మారిపోతాయని శ్రీకృష్ణ భగవానుడు గ్రహించారు. అందుకని శ్రీకృష్ణుడు బ్రాహ్మణునిగా బార్బరిక వద్దకు వెళ్లి అతని నుండి దానధర్మాలుగా బార్బరిక శిరస్సును కోరారు. బ్రాహ్మణుడు మరెవరో కాదు, శ్రీకృష్ణుడు అని గ్రహించిన బార్బరికుడు సంతోషంగా తన శిరస్సును శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి అంగీకరించారు. కాని తన తలను త్యాగం చేయడానికి ముందు యుద్ధంలో పాల్గొనలేనందున మొత్తం యుద్ధాన్ని చూడాలనే తన కోరికను తీర్చమని కృష్ణుడిని అడుగుతారు. అందుకు శ్రీకృష్ణుడు అంగీకరించారు. బార్బరికుడు అతని తలను కోసి కృష్ణుడికి ఇచ్చారు. శ్రీకృష్ణుడు తన తలను ఒక కొండపై ఉంచారు. అక్కడ నుండి మొత్తం యుద్ధాన్ని వీక్షించారు.